శ్రీ మాత్రే నమః. మేషరాశి వారు గుడ్ న్యూస్ వినబోతున్నారు. 5 కోట్ల ఖజానా లభించబోతుంది. చూస్తూ కన్నీళ్లు ఆగవు, వెంటనే మిస్ అవ్వకండి. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోవడం వలన మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోను షేర్ చేయండి. మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశి వారు 7 గుడ్ న్యూస్లు అయితే వినబోతున్నారు. ఈ వార్తలు వినడం వలన మేషరాశి వారి ఆనందానికి అద్దులుండవని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వరుస శుభవార్తల కారణంగా మేషరాశి వారి ఎంతో ఆనందంగా ఉండటం వలన వీరికి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. అయితే ఆ వరుస శుభవార్తలు ఏంటో తెలుసుకుందాం. మొదటి శుభవార్త ఖచ్చితంగా విద్యార్థులకే రాసిపెట్టి ఉంది. ఈ సమయంలో విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాలకు సంబంధించిన కానీ లేదా మీరు రాసినటువంటి సంబంధించిన పరీక్షలు కావచ్చు, ఎవరైతే విద్యార్థులు విద్యను పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారికి శుభవార్త అయితే వినబోతున్నారు. ఈ శుభవార్త వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. రెండవది, వివాహాది విషయాలకు సంబంధించి ఎంతో కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వివాహాల విషయంలో మీకు సరైన పార్ట్నర్ దొరకకపోవడం కానీ లేకపోతే కుదిరే సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం, ఇలాంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ సమయంలో వివాహానికి సంబంధించి శుభవార్తలు వింటారు. మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని పొందుతారు. అలానే మేషరాశికి సంబంధించి మీరు ఎంతగానో అభిమానించే వ్యక్తులు కొంతమంది మిమ్మల్ని మనస్పర్ధలు రావడం వల్ల కొద్దిగా దిగులుగా ఉంటారు. మీరు అయిన వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సమయంలో వారు తిరిగి రావటం వలన ఎంతో ఆనందంగా ఉంటారు. అయితే వచ్చిన వారు వారి యొక్క తప్పులను తెలుసుకొని కాళ్ళ మీద పడి మరీ క్షమాపణ చెప్పే పశ్చాత్తాపడి మరలా మునుపటిలాగా మిగతా బంధుత్వాన్ని కానీ స్నేహాన్ని కానీ కొనసాగించాలనుకుంటారు. మిమ్మల్ని వద్దు అనుకొని అపార్థం చేసుకుని వెళ్ళిపోయిన వ్యక్తులు తిరిగి వచ్చి వారి తప్పు తెలుసుకొని మీతో ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. 4వ శుభవార్త చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ఎంతో కాలంగా మీరు ఉద్యోగ ప్రదేశంలో అభివృద్ధి అనేది చూడగల ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఎంత కష్టపడుతున్నప్పటికీ దానికి తగిన గుర్తింపు రావటం లేదు. ఈ సమయంలో ఉద్యోగ ప్రదేశంలో కొంతమంది అధికారులు బదిలీలు కారణంగా కొత్తగా వచ్చే అటువంటి అధికారుల వల్ల ఉద్యోగ పరంగా మీరు అభివృద్ధి అయితే ఉండబోతుంది. ప్రమోషన్ల కొరకు ప్రయత్నించే వారికి ప్రమోషన్స్, అలానే ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నించే వారికి అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అనేటివి జరగటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఎవరైతే ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్ళి కొంతకాలం అక్కడ ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారో అటువంటి వారు విదేశాలకు వెళ్ళడానికి కావలసిన పత్రాలన్నిటివి మంజూరు అవ్వటం వలన మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ఆరోగ్యపరంగా దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్నటువంటి కొన్ని వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి నయం అవ్వడానికి కానీ తగ్గుముఖం పట్టడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అయితే మీ యొక్క ఆరోగ్య విషయంలోనే కాకుండా కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయం అంటే మీ సంతానం కానీ లేకపోతే తల్లిదండ్రుల ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే వాటికి సంబంధించిన కొన్ని తొందరలోనే శుభవార్తలను వింటారు. వారి ఆరోగ్యపరంగా ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మొదలు పెట్టుబడులు కానీ లేదా నూతన ప్రారంభాల పరంగా రుణ ప్రయత్నాలు ఎంతో కాలంగా చేస్తున్నారు. కానీ ఆర్థిక సమస్యలు కానీ లేదా రుణాలు కోరే వ్యక్తులు ఏదో ఒక కారణాలతో ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కొంతమంది వ్యక్తులు సహకారం వల్ల ఖచ్చితంగా రుణాల విషయంలో శుభవార్తలు వింటారు. అలానే మీరు ఆ రుణాలు ఉపయోగించి చేసే అటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా విజయాన్ని సాధించటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో వడ్డీతో సహా వసూలు అవుతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారు వినబోయే అతిపెద్ద శుభవార్త అయితే ఇదేనని చెప్పుకోవచ్చు. అదేంటంటే గృహ నిర్మాణం. మేషరాశి వారు ఎంతో కాలంగా సొంత ఇంటి నిర్ణయించుకోవాలని కొనుక్కోవాలని చేయాలనేది వీరి యొక్క కలగా చెప్పుకోవచ్చు.
కానీ వీరి యొక్క ఆర్థిక పరిస్థితి కానీ కుటుంబ పరిస్థితి కానీ ఎప్పటికప్పుడు సహకరించకపోవడం వల్ల ప్రయత్నాలు ప్రారంభించినవన్నీ కూడా వాయిదా పడుతూనే వస్తున్నాయి. అయితే ఈ సమయంలో ఖచ్చితంగా 100% గృహ నిర్మాణాలు కానీ కొనుగోలు కానీ అనుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పవచ్చు. సొంత ఇంటి కళ అనేది నెరవేరడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఏవైనా వంశ పారపర్య ఆస్తులకు సంబంధించి కోర్టులో తగాదాలు ఉన్నట్లయితే వాటికి సంబంధించి కూడా త్వరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. ఆస్తుల విషయంలో మీకు రావాల్సిన వాటా అనేది లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే మేషరాశికి సంబంధించి దాంపత్య జీవితంలో ఏమైనా మనస్పర్ధాలు ఉన్నా లేదా చిన్న చిన్న వివాదాలు ఉన్నా అవన్నీ కూడా ఈ సమయంలో సద్దుమణుగుతాయని చెప్పుకోవచ్చు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఇద్దరు కూడా ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించుకోవడం, అలానే కొన్ని విహారయాత్రలు కూడా వెళ్ళడానికి మాసంలో ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశికి సంబంధించిన వారు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంతమంది వ్యక్తులు మీ యొక్క పేరును కానీ మీ యొక్క ఉన్నటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో వారి యొక్క సొంత ప్రయోజనాల కోసం వాటిని ఉపయోగించుకోవాలని అనుకుంటారు. మీతో అనవసరమైన వాటిలో పెట్టుబడి పెట్టించడం, జూదాలు, బెట్టింగ్లు అటువంటి వాటిపై మీకు ఆసక్తి కలిగించే విధానంగా వారి యొక్క మాటలు ఉంటాయి. అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నట్లయితే వారిని వెంటనే దూరం పెట్టండి. లేకపోతే వారి వల్ల ఆర్థిక పరంగా అలానే పరో విషయంలో కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. మేషరాశికి సంబంధించిన వారికి ప్రేమ వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగానే ఉండబోతున్నాయి. ప్రేమ వివాహాలు విజయవంతమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయ పరంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు, స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈ సమయంలో మిమ్మల్ని వచ్చి భరిస్తాయని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా ప్రజాబలం, అనుచరుల బలం పెంచుకొని ముందుకెళ్తారు. సినీ పరిశ్రమలో, కళారంగంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులకు సంబంధించిన శుభవార్తలు వింటారు. కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. ఈ సమయంలో ఎక్కువ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే సమాజ సేవలో పాల్గొనడానికి అధిక సమయాన్ని కేటాయిస్తారని చెప్పుకోవచ్చు. బంధువులతోటి, మిత్రులతోటి విహారయాత్రలకు, విందు వినోదాలకు డబ్బులు కొంచెం ఎక్కువ వృధా చేస్తుంటారు. అలానే ఈ రాశివారు అలంకరణ ప్రియులు కాబట్టి అనవసరంగా అలంకరణకు సంబంధించి కూడా తరచూ డబ్బును ఖర్చు చేస్తుంటారు. మేషరాశి వారు మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి 21 తమలపాకులతో గుచ్చినటువంటి మాలను సమర్పించి ఆంజనేయ స్వామి దేవాలయంలో దీపాన్ని వెలిగించుకొని ప్రదక్షిణ చేసి స్వామివారిని మనసులో ఉన్నటువంటి కోరిక కానీ కోరుకున్నట్లయితే ఖచ్చితంగా కోరిక అనేది తీరుతుంది. ఈ విధంగా 3 మంగళవారాలు చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అలానే వృత్తి వ్యాపారంలో ఏమైనా భయాలున్నా, వ్యక్తిగత జీవితంలో ఏదైనా భయాలున్నా వాటన్నిటిని కూడా తొలగిపోతాయి. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.